ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించేతనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునేడలా ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఇందురు. నాకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనపడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ద గ్రేట్ చాప్టర్ ఆన్ రిజరెక్షన్, పునరుద్ధాన సత్యం మీద గొప్ప అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ విశ్వమంతటిలో ఉన్న అనేక మతాల్లో కావచ్చు, అనేక విశ్వాసాల్లో పునరుద్ధానము అనేది చాలా ప్రత్యేకమైనది. ఏ మతములో, ఏ విశ్వాసములో ఇలాంటి సత్యము లేదు. ఏంటి ఆ సత్యం? ద గ్రాండ్ ట్రూత్ ఆఫ్ రిజరెక్షన్, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఒక గొప్ప వ్యక్తి, నేను మహాత్మా గాంధీ సమాధి చూశాను, మక్కాలో మహమ్మద్ గారి సమాధి చూశాను, గొప్ప గొప్ప ప్రముఖుల సమాధి నేను దర్శించి వచ్చాను. కానీ నేటికి ఒకే ఒక సమాధి ఇంకా తెరవబడి ఉంది. ఎవరిదండి అది? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధి. ఈ 2025 స్టిల్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ టూమ్. ఖాళీ సమాధి ఒక సజీవ సాక్ష్యంగా ఉంది. సిస్టర్ దీపాన్ని నాకు బాగా తెలుసు, 3 దినాల క్రితం ఫోన్ చేసింది. అన్న, మేము 50 మందిమే ఇజ్రాయెల్ టూర్ వెళ్తున్నాం, దాదాపుగా 50 మందిమే వెళ్తున్నాం, 11 days టూర్ అన్న. నేను వెళ్ళే ముందు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, ఒక 1 hour నాకు టైం కేటాయించండి, ఒకసారి ఇజ్రాయెల్ దేశం గురించి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు బాగా అర్థమవుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇంకా బాగా చూడగలను కదా. ముఖ్యంగా యేసు ప్రభు యొక్క సిలువ వేయబడిన స్థలము, యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచిన స్థలాన్ని చూడటం నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని ఉంది. ఓకే సిస్టర్, తప్పకుండా చేస్తాను అన్నాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ప్రపంచం యొక్క సెంటర్లో యెరూషలేములో ఆ యొక్క కల్వరి కొండ పక్కనే దగ్గరలో సమాధుల తోటలో ఒక సమాధి ఉంది. నేటి కూడా ఏంటంటే అది తెరవబడిన సమాధి. రిజరెక్షన్, మృతుల్లో నుంచి తిరిగి లేవటం, బాడీలీ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు జీవితంలో 2 అసమానమైన సంగతులు ఉన్నాయి, యూనిక్ థింగ్స్. ఒకటి, ఆయన కన్యక జననం. అది అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు, ఒకే ఒకసారి జరిగింది. కన్యక ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకం రావటం, ఈ యూనిక్ ఫీచర్. రెండవదిగా మృతుల్లో నుంచి తిరిగి లేవటం, అది కూడా అంతకుముందు ఎప్పుడు జరగలేదు. యేసుప్రభు వారి మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. మరి అలా అనుకుంటే పాత నిబంధనలో కనీసం ఒక 8 మంది చనిపోయి లేచారు కదండి అని అడగొచ్చండి. ఏలియా ఒక బాబును లేపాడు, ఎలీషా లేపాడు, అవునా కదా? ఎలీషా ఎముకలు తగిలి తిరిగి లేచారు. కొంతమంది లేచారా లేదా? యేసుప్రభు వారు ఏం చేశాడు? ఒక చిన్నదాన్ని లేపాడు, లాజరుని లేపాడు. మరి వారు పునరుద్ధానం కిందకి రారా? పేతురు గారు దోర్కాను లేపాడు, పౌలు ఆయనే అని సజీవులుగా అప్పగించాడు. కానీ వారు లేచారు, మరలా చనిపోయారు. యేసుప్రభు ఒక్కడే, ఆయన చనిపోయి తిరిగి లేచి యుగయుగాలు జీవిస్తున్నాడు. ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగములకు నేను ఎలా ఉన్నాను? ఆయనే ప్రథమ ఫలం, ఫస్ట్ ఫ్రూట్. అలా ఎప్పుడూ జరగలేదు. ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు మనం కూడా మన వరుసలో లేపబడతాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన అంశము క్రైస్తవ్యానికి గుండికాయ లాంటిది. అందుకే దీన్ని భక్తులు ఏమన్నారంటే 3 రకాలుగా వర్ణించారు. ఒకటి, కీస్టోన్ డాక్ట్రిన్, కీస్టోన్ మూలరాయి సిద్ధాంతం అంటారు. ఇప్పుడంటే
పిల్లర్స్ వచ్చినాయి, పిల్లర్స్ మీద ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు గోడల మీద రాళ్ల మీద కట్టేవాళ్ళు. ఒక స్పెషల్ రాయి ఉంటుంది, మూలరాయి, దాని మీదే ఇల్లంతా బేస్ అయ్యిద్ది. ఒకవేళ రాయి మనం పడేసామనుకోండి, ఇల్లంతా ఏమవుతుందండి? కూలిపోతుంది. క్రైస్తవ్యం అంతా ఈ గంభీరమైన అంశం మీదే కట్టబడింది, పునరుద్ధాన సత్యం మీద కట్టబడింది. కీస్టోన్ డాక్ట్రిన్. రెండవదిగా కార్డినల్ డాక్ట్రిన్ అంటారు. కార్డియో అనే లాటిన్ పదం. మనం తలుపు తీయాలంటే అది ఒక చిన్న హింజ్ మీద, ఉతకం మీద తిరుగుతూ ఉంటుంది హింజ్. ఆ వెయిట్ అంతా దాని మీదే ఉంటుంది. దాన్ని తిప్పాలంటే కార్డియో అంటే ఆ చిన్న హింజ్ని కార్డియో అంటారు. కార్డియో అంటే హృదయం కూడా, గుండెకాయ. క్రైస్తవ్యానికి గుండెకాయ లాంటిది పునరుద్ధానం. యేసు ప్రభువారు తిరిగి లేవనట్లయితే నో క్రిస్టియానిటీ, మన విశ్వాసం వ్యర్థమే, ఈ మీటింగ్స్ వ్యర్థమే, ఈ యొక్క క్రైస్తవ మార్గం కూడా వ్యర్థమే. దేవుని స్తోత్రం, ఆయన తిరిగి లేచాడు. మూడవదిగా ఫండమెంటల్ డాక్ట్రిన్. క్రైస్తవ్యానికి ముఖ్యమైన ఫౌండేషన్ ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం. దేవుని స్తోత్రం, ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారం. దేని ప్రకారం అండి? లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. సైన్స్ ప్రకారం తిరిగి లేవలేదండి. సైన్స్ ఒప్పుకోదు తిరిగి లేచాడంటే. 1994 టైమ్స్ మ్యాగజైన్లో ఒక బిషప్ గారు ఒక ఆర్టికల్ రాశాడు, యేసు ప్రభు తిరిగి లేవలేదు అని రాశాడు. మిలియన్స్ చదివారు ఆ ఆర్టికల్. ఒక బిషప్, క్రిస్టియన్ బిషప్ రాయటం మిలియన్స్ చదివి ఎంతగా రాంగ్ మార్గంలోకి వెళ్ళి ఉంటారు. కానీ ఆ ఆర్టికల్ ఎక్కడ రాయబడింది? మ్యాగజైన్లో రాయబడింది. మ్యాగజైన్ రాయబడితే నమ్మాల్సిన పని లేదు. ఎక్కడ రాస్తే నమ్మాలి? లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఈ గొప్ప ఈ పునరుద్ధాన సత్యాన్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆ లైన్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఈ పునరుద్ధాన సత్యాన్ని మనం ఒక 10 అంశాలుగా క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ద ప్రిన్సిపల్స్ ఆర్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాక్ట్రిన్. పునరుద్ధానం యొక్క ప్రాథమిక సూత్రాలు ఏంటి మనం చూద్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేవటం అనేది ఇట్ ఈస్ గాడ్స్ ప్రోగ్రామ్. ఇది దేవుని నిత్య ప్రణాళిక. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో, జగత్తు పునాది వేయబడక మునిపే, 20-21 వచనాలు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభువారు గొర్రెపిల్లగా రావాలి, యేసు ప్రభువారు గొర్రెపిల్లగా రక్తం కార్చాలి, అమూల్యమైన రక్తం కార్చాలి, సిలువలో రక్తం కార్చాలి, ఆయన చనిపోవాలి, ఆయన తిరిగి లేవాలి, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేవాలనే ప్రణాళిక అయింది. ఎప్పుడైందండి ఇది? జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రోగ్రామ్ ఎటర్నల్లీ. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడింది. ఆయన మరణం జరగాల్సిందే, ఆయన తిరిగి లేవటం కూడా జరగాల్సిందే. అవునా కదా? యేసు ప్రభు మరణంతోనే అయిపోయిందా స్టోరీ? అక్కడితో అయిపోయిందా? మన జీవితాల్లో లాస్ట్ చాప్టర్ ఏంటండి? ఎంత గొప్ప వ్యక్తిని తీసుకున్నా ఆయన జీవితం చదువుతుంటే ఆఖరి చాప్టర్ ఏంటి? లాస్ట్ చాప్టర్. బాల్యము, యవ్వనము, విద్యాభ్యాసం, ఉద్యోగము, కుటుంబము, పిల్లలు. లాస్ట్ చాప్టర్ చెప్పండి. లాస్ట్ చాప్టర్ డెత్. యేసు ప్రభు జీవితం లాస్ట్ చాప్టర్ డెత్ కాదు, మరొక చాప్టర్ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం, లోక 24వ అధ్యాయం, యోహాను సువార్త 19-20 అధ్యాయం. లాస్ట్ చాప్టర్స్. ఆయన జీవితం మరణంతో ఎండ కాలేదు, ఆయన జీవితం సిలువతో ఎండ కాలేదు, ఆయన జీవితం సమాధితో ఎండ కాలేదు. దేర్ ఇస్ అనదర్ చాప్టర్. ఆయన తిరిగి లేవాల్సిందే, ఆయన మరణించాల్సిందే. చెప్పండి, ఆయన తిరిగి లేవాల్సిందే. ఎప్పుడు ప్రణాళిక ఇది? జగత్తు పునాది ప్రోగ్రామ్ ఎటర్నల్లీ, నెంబర్ 1. రెండవదిగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ముందుగానే అనేకమైన పిక్చర్స్ రూపంలో చెప్పబడింది. లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచాడు. అంటే లేఖనాలు ఎక్కడో చోట ఏముండాలి? యేసు ప్రభు తిరిగి లేస్తాడని కొన్ని చిత్రాలు, పిక్చర్స్ ఉండాలి కదా. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. పిక్చర్స్ ఆఫ్ రెజరెక్షన్. మొట్టమొదటి ప్రోగ్రామ్, ఎటర్నల్ ప్రోగ్రామ్ ఆఫ్ రెజరెక్షన్, 1 పీటర్. రెండవదిగా పిక్చర్స్, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించిన కొన్ని పటాలు. మొదటి పేజీలోనే ఉంది, దయచేసి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం
10వ వచనం. 3వ దినమున భూమిని చేశాడు. ఆ భూమిని చేయటంలో కూడా ఆ జలముల్లో నుండి డ్రై గ్రౌండ్ బయటకు వచ్చింది. అలా రాయబడింది హీబ్రూ భాషలో. నేను చదువుతాను చూడండి. పిక్చర్స్ ఆఫ్ ద రిజరక్షన్, మొట్టమొదటి పేజీలోనే లేఖనముల ప్రకారం 3వ దినమున దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూశాను, 3వ దినమాయనం. చూశారు అక్కడ ఉన్నమాట, జలంలో ఒక చోటనే కూర్చబడి 6 నెల కనబడిన డ్రై గ్రౌండ్, ఆ జలముల్లో నుంచి డ్రై గ్రౌండ్ బయటకు వచ్చింది. ఇట్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ రిజరక్షన్. ఎన్నో రోజు అండి? 3rd డే. యేసుప్రభువు వారు మరొక ఉపమానం చెప్పాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అదేమైద్ది? విస్తారముగా ఫలించిద్ది. పడి చావటం, అది మరల ఏమవటం? మొలకెత్తటం. ఎ పిక్చర్ ఆఫ్ రిజరక్షన్. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో అహరోను కర్ర అని ఒక కర్ర ఉంటుంది. ఒక ఎండిన కర్ర చిగురించిద్ది కదా. ఎండిన కర్ర ఏమవటం అండి? చిగుర్చటం. ఎ సింబల్ ఆఫ్ రిజరక్షన్. ఇంకేమున్నాయి దేవుని వాక్యంలో రిజరక్షన్ పోలికలు? సీజన్స్. ఈనాడు మనకు ప్రతి మార్చి ఏప్రిల్లో అనేకమైన బర్డ్స్ ఏమవుతాయండి? కొన్ని ఎండిపోయిన చెట్ల నుంచి కూడా ఏమొస్తుంది? జీవం వస్తుంది. సృష్టిలోనే ఆయన పునరుద్ధాన సింబల్స్ పెట్టాడు, పిక్చర్స్ పెట్టాడు. ఫస్ట్ పేజీలో పిక్చర్ ఉంది. ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం, అందులో మొదటి పేజీలో కూడా ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవున్నాను. ద పిక్చర్స్ ఆఫ్ రిజరక్షన్. పిక్చర్సే కాదు బ్రదర్స్, పర్సన్స్ ఆఫ్ రిజరక్షన్. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానము ముందుగానే చెప్పబడింది. ఎగ్జాంపుల్ ఐజాక్, మనందరికి బాగా తెలిసిందే. ఇస్సాక్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్. ఎవరి గురించి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. కట్టెల మోసాడు. ఒక అద్భుతమైన సత్యం చూద్దాం, దయచేసి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. మోరియా పర్వతానికి ఎక్కారు. మోరియా పర్వతం, యేసు ప్రభు వారు సిలువ వేయబడింది కూడా ఆ మోరియా పర్వత పంక్తుల్లో ఒక ఆ కల్వరి కొండ కూడా అందులో పార్ట్ అయ్యి. ఎగ్జాక్ట్ స్పాట్ కాకపోవచ్చు కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ మాట 22వ అధ్యాయంలో, మేము మరలా వస్తాం. 5వ వచనం, నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి మరలా మీ యొద్దకు వస్తాను. మరలా మీ యొద్దకు వస్తాను. అందులో ఏముంది? వెళ్తాను, ఇస్సాకుని బలి చేస్తాను, అయినా నేను వస్తాను కదా. ఏమంటున్నాడు చెప్పండి? మేము వస్తాం. అంతే. ఏమవుతాడు ఇస్సాకు? యాకోబు పత్రిక, ఎబ్రీ పత్రిక మాట ఉంటుంది, పునరుద్ధాన మూలముగా మళ్ళా ఇస్సాకును పొందుకుంటాడు. ఏ సింబల్ ఆఫ్. ఏం జరిగింది చూడండి. 22వ అధ్యాయము 19వ వచనం. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. వాస్తవానికి ఏం రాయాలండి? అబ్రహాము ఇస్సాకు వచ్చాడని రాయాలి. ఏం రాయబడింది? అబ్రహాము ఒక్కడే వచ్చాడు. మరి ఇస్సాకు ఏమయ్యాడు? ఇస్సాకు మృతి పొంది తిరిగి లేచి వెళ్ళిపోయినట్టుగా ఒక సింబల్గా మనం చూస్తున్నాం. అంతేకాదు యోసేపు జీవితంలో ఒక ఎగ్జాంపుల్. యోసేపును గుంటలో వేశారు. ఆదికాండం 37వ అధ్యాయం. ఆ గుంట ఎలాంటిది? ఆ గుంట వట్టిది, ఖాళీ గుంట. తర్వాత యోసేపును ఏం చేశారండి? ఆ గుంటలో నుంచి బయటికి తీశారు. యేసు ప్రభువును కూడా సమాధిలో పెట్టారు. 3వ రోజు ఏమైంది? ఖాళీ సమాధి. జోసెఫ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిజరక్షన్. యోనా గ్రాండ్ ఎగ్జాంపుల్. యేసు ప్రభువు చెప్పాడు, యోనా 3 రాత్రి పగలు ఏ విధంగా సముద్ర గర్భంలో ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా అలానే ఉండాలి కదండి. ఆ యొక్క మత్స్యం, గొప్ప మత్స్యం యోనాను మృంగటం, తర్వాత కక్కివేయటం, ఏ సింబల్ ఆఫ్ రిజరక్షన్. గతంలో మనం దానియేలు జీవితాన్ని మనం చూసాం. దానియేలుని సింహాల గుహలో వేశారు, రాయి దొర్లించారు, మరలా రాయి తీశారు. దానియేలుని ఏం చేశారు చెప్పండి? బయటికి తీశారు. పర్సన్స్ రూపంలో రిజరక్షన్ మనకు కనపడుతుంది. 3 అంశాలు చూసాం: ప్రోగ్రామ్, పిక్చర్స్ అండ్ పర్సన్స్. 4వదిగా పునరుద్ధానం గురించి అనేకమైన కీర్తనలు చెప్పబడ్డాయి. చెప్పగలరా ఏంటా సామ్స్? ద గ్రేటెస్ట్ సామ్ 16, 16వ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన. అపోస్తలుడైన పేతురు గారు తన మొట్టమొదటి ప్రసంగంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పేటప్పుడు ఈ వచనంలో కోట్ చేశాడు. 16వ అధ్యాయం చూడండి. 16వ కీర్తన 9, 10 వచనాల్లో, ఎందుకనగా
అందువల్ల నా హృదయం సంతోషించు, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు. ఎ సామ్ ఆఫ్ రిజరెక్షన్. అందుకే యేసుప్రభు వారిని క్రొత్త సమాధిలో పెట్టారండి. క్రొత్త సమాధి. ఏ సమాధి అండి? ఒక మాట రాయబడింది, అందులో ఎవడును ఎన్నడును ఉంచబడలేదు. ఆల్రెడీ ఆ సమాధిలో ఎవరైనా శవాన్ని పెట్టుంటే ఆ శవం యొక్క కుళ్ళు ఉంటుందా ఉండదా? ఎంత శుభ్రం చేసినా, ఎంత క్లీన్ చేసినా మరణపు కుళ్ళు సమాధిలో ఉంటుంది. యేసుప్రభు వారిని ఆల్రెడీ యూదుడు సమాధిలో పెట్టారా, కొత్త సమాధిలో పెట్టారు? న్యూ టూమ్. ఒక భక్తుడు అన్నాడు, వర్జిన్ వూమ్, వర్జిన్ టూమ్. వర్జిన్ వూమ్ నుంచి వచ్చాడు, వర్జిన్ టూమ్లో పెట్టబడ్డాడు. ఎన్నడూ కనని గర్భం నుంచి వచ్చాడు, ఎన్నడూ ఎవడూ పెట్టబడిన సమాధిలో ఉంచబడ్డాడు. పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు గ్రాండ్. అలా 31వ కీర్తనలో కూడా 31వ కీర్తన 3వ వచనం, పాతాళంలో విడిచిపెట్టవు. ఇదన్నీ పునరుద్ధానానికి సంబంధించిన సామ్స్, అనేకమైన కీర్తనలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడింది. 30వ కీర్తన 3వ వచనంలో ఆ మాట చూడండి. 30వ కీర్తన 3, యెహోవా పాతాళమును నా ప్రాణం లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. రిజరెక్షన్. మరో కీర్తన, ఆయన పాతాళం నుంచి చెరను చెరగా తీసుకొని పోయాడు. ద సామ్స్ ఆఫ్ రిజరెక్షన్. అనేకమైన పాటలు మనం చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం అనేక ప్రవచనాలు ఉన్నాయి. దేని గురించి? పునరుద్ధానం అనే అంశం. నేటి క్రైస్తవులకి పాపులర్ కాని సిద్ధాంతం ఏదైనా ఉందంటే, ప్రాచుర్యం పొందని సిద్ధాంతం ఏది ఉందంటే అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. అద్భుతాలు చెప్పండి, ఎన్ని గంటలైనా వింటారు. సూచిక్రియలు చెప్పండి, ఎన్ని గంటలైనా వింటారు. మహత్కార్యాలు చెప్పండి, ఎన్ని గంటలైనా వింటారు. ఏది బోరు కొట్టిద్ది? యేసుప్రభు యొక్క పునరుద్ధాన సత్యము నేటి క్రైస్తవులు రుచించట్లేదు, కానీ అది వాస్తవం. ముందుగానే ప్రవచించబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అందరికీ బాగా తెలిసిందే కదా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ దృశ్యాన్ని ముందుగానే యెషయా గారు ఆవిష్కరించాడు. అతను నలుగొట్టి యెహోవాకి ఇష్టమాయన, మనందరి దోషమును ఆయన మోసుకొని పోయాడు. ఆయన మౌని అయిపోయాడు, వదకు తేబడి గొర్రె వలె ఆయన మౌని అయిపోయాడు. అదంతా క్లియర్గా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఉంది. కానీ అందులో 53వ అధ్యాయం 10వ వచనం ఆయన యొక్క పునరుద్ధానం గురించి చూద్దాం. చూడండి, ఆ మాట ఉంది, అతడు దీర్ఘాయుష్మంతుడగును. 53, అతను నలుగొట్టి యెహోవాకి ఇష్టమైన, ఆయన అతనికి వ్యాధి కలగజేసను. అతడు తన్ను తాని అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడవును. ఇదేంటండి? చనిపోయిన వాడు ఏమవుతాడంట? ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడు. నేను మృతుడినైతిని కానీ యుగ యుగములకు సజీవుడు. ఏ ప్రాఫెసీ ఆఫ్ రిజరెక్షన్. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. అక్కడ మరొక ప్రవచనం. చాలా ప్రవచనాలు ఉన్నాయి, కానీ మనం క్లుప్తంగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన సత్యం అది సువార్తలకే పరిమితం కాదు, కానీ అది ఆది కాండం నుంచి బైబిల్ అంతా వ్యాపించింది. 6వ అధ్యాయం 2వ వచనం, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును, ఆయన బ్రతికించును. ద ప్రాఫెసీస్ ఆఫ్ రిజరెక్షన్ అయిపోయింది. పాత నిబంధన పిక్చర్స్ చూసాం, అనేక వ్యక్తుల్లో ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం చూసాం, కొన్ని కీర్తనలు చూసాం. మరి సువార్తలో ఏముంటుంది చెప్పండి? యేసుప్రభు వారు ఆయన 3.5 years పరిచర్యలో పలు సందర్భాల్లో నేను తిరిగి లేస్తానని ప్రకటనలు చేశాడు. స్టార్టింగ్లోనే యోహాను సువార్త 2వ అధ్యాయంలోనే ఆయన సేవ ఆరంభంలోనే ఒక గొప్ప ప్రకటన చేశాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఎన్నో దినాన 3వ దినం తిరిగి కడతాను. దేని గురించి? పునరుద్ధానం గురించి చెప్పాడు. అదే యోహాను సువార్తలో నా ప్రాణమును పెడతాను, నా ప్రాణమును తిరిగి తీసుకుంటాను. ఆయన అనేక సార్లు పలుమార్లు ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు, కానీ కనీసం 3 సందర్భాల్లో ఆయన క్లియర్ ప్రకటన చేశాడు. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. ఒకే సువార్తలో 3 సందర్భాల్లో. చాలా సాంప్రదాయక సంఘాల్లో పెళ్లి ప్రకటనలు చదువుతారండి. ఒకటోసారి చదువుతారు, రెండోసారి చదువుతారు, తర్వాత చెప్పండి
మూడోసారి. అలా చెప్పడానికి కారణం ఇదే. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి యేసు యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాడు. ఇదే సువార్తలో 17:22. వారు గలిలయలో సంచరించుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయన్ను చంపుదురు, 3వ దినమున తిరిగి లేస్తాడు. ఎన్నో ప్రకటన అది. 2వ ప్రకటన. 3వ ప్రకటన చూడండి, మత్తయి సువార్త 20:18-19. ఇదిగో యెరూషలేముకు వెళ్తున్నాము, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, ఆయన 3వ దినమున తిరిగి లేస్తాడు. 3 ప్రొనౌన్స్మెంట్స్ యేసు ప్రభువే స్వయంగా పలికాడు, 3వ దినమున తిరిగి లేస్తాను. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఇదే మత్తయి సువార్త 12 చూడండి, 12 38-39 శాస్త్రులు పరిశీలన వచ్చి యేసు ప్రభువు వారి దగ్గర ఒక సూచక్రియ అడిగితే ఆయన అన్న మాట చూడండి, 40 యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండాలి. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? 3 అనౌన్స్మెంట్లు ఏం చెప్పాడు ఆయన? 3వ దినం, 3వ దినం, 3వ దినం. ఇక్కడేం చెప్పాడండి? 3 రాత్రులు 3 పగళ్ళు. ఏది రైట్ బ్రదర్? ఇక్కడేమో యేసు ప్రభువుని అడిగితే చెప్పాడు, ఒక సూచన చెప్పము, సూచన చెప్పు అంటే సూచనే చెప్పాడు. కానీ మత్తయి సువార్త 16 మనం చదువుకున్నాం కదా, అది సూచన కాదు, ఆయనే సత్యం చెప్పాడు. సూచన కావాలా, సత్యం కావాలా బ్రదర్స్? ఏం కావాలండి? సూచన కావాలా, సత్యం కావాలి. శాస్త్రులు పరిసయ్యులకు నమ్మని వారికి సూచనగా చెప్పాడు, 3 రాత్రులు 3 పగలు అన్నాడు. కానీ యేసు ప్రభు శిష్యులకి సత్యం చెప్పాడు. ఆన్ 3rd డే ఆయన 3వ దినం తిరిగి లేచాడు. దయచేసి మోసపోవద్దు. 3 రాత్రులు 3 పగలని ఒక పెద్ద సిద్ధాంతం చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. మరి కొరింథీ పత్రిక 15:3 లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి ఆన్ 3rd డే. సువార్తల్లో ప్రొనౌన్స్మెంట్స్ చూసాం. నేరుగా ఎవరు చెప్పారండి? దూతలు చెప్పింది కాదు, ప్రవక్తలు చెప్పింది కాదు, నేరుగా ప్రభువారే ప్రకటించాడు. ఎన్నోసారి 3 times ప్రకటించాడు. ఇంకా లూకాసు వార్తలో కూడా మీరు ఉన్నాయి. నెక్స్ట్ది ద ప్రూఫ్స్ ఆఫ్ రెజరెక్షన్. గుర్తు చేస్తాను, ద ప్రోగ్రామ్, పిక్చర్స్, పర్సన్స్, సామ్స్ అండ్ ప్రాఫెసీస్ అండ్ ప్రొనౌన్స్మెంట్స్, ప్రూఫ్స్ కదా. యేసు ప్రభువు వారు తరిగిపోయి తిరిగి లేచాడు. ప్రూఫ్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? యేసు ప్రభువు వారు సమాధి చేసినప్పుడు ఈ రకంగా చేశారండి. ఒక పెద్ద రాయి వేశారు, గ్రేట్ స్టోన్. ఆ వంచకుడు చెప్పాడు, నేను తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ వంచకుడు తిరిగి రాకూడదంటే పెద్ద రాయి దొర్లించాలి. చేశారు అలానే. ఆ వంచకుడు చెప్పాడు 3వ దినం తిరిగి లేస్తారు. కాబట్టి పిలాతు గారు ఆయన శిష్యులు ఆయన ఎత్తుకెళ్తారేమో, సీలేసి పెట్టండి. ఏమేసి పెట్టారండి? రోమన్ సీల్ వేశారు. దేనికి? రాజముద్ర వేశారు సమాధికి. 3వదిగా ఆ వంచకుడు చెప్పాడు ఎన్నో రోజులు లేస్తాడని? 3వ రోజు. వాళ్ళకి నమ్మకం ఉందండి. ఎవరికి నమ్మకం లేదు తిరిగి లేస్తాడని? శిష్యులకి నమ్మకం లేదు. ఎవరికి నమ్మకం ఉంది బ్రదర్? బలంగా నమ్మారు. ఎవరండి? శాస్త్రులు పరిసయ్యులు. కాబట్టి కిరాయి సైనికుల్ని కాపలా పెట్టారండి. 3 చేశారు. గ్రేట్ స్టోన్, సీల్, సోల్జర్స్. కానీ ఏం జరిగింది? 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. రాయి దొర్లించబడింది, స్టోన్ రిమూవ్డ్, సీల్ బద్దలైపోయింది. రాయి తీసేయబడిందంటే సీల్ ఏమైనట్టే. రోమా సీల్ ఎవరు అంటుకునే అధికారం లేదు. రోమన్ సీల్ ఎవడు బద్దలు చేయలేడు. కానీ సీల్ పగిలిపోయింది. సైనికులు పారిపోయారు. ఆయన 3వ దినం తిరిగి లేచాడు కదా. మత్తయి సువార్త 28:6 చూడండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 16:6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 24 Luka 6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. హీ రోజ్ అగైన్. మొట్టమొదటి ప్రూఫ్ ద సెపల్కర్, తెరవబడిన సమాధి. 2వ ప్రూఫ్ సీల్ బ్రోక్ అయింది. 3వ ప్రూఫ్ స్టోన్ రిమూవ్ చేయబడింది, సమాధి. అంతేకాదు సెయింట్స్. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పర్టికులర్గా కొద్ది మందికి కనపడ్డాడు, అందరికి కాదండి, సెలెక్టెడ్. ఒకవేళ పిలాతు గారికి కనపడి ఉంటే ఏమయ్యేది బ్రదర్?
పిలాతు భార్య కనపడి ఉంటే ఏమయ్యేది? ప్రధాన యాజకుడు కనపడి ఉంటే ఏమయ్యేది? యేసు ప్రభువారు అన్బిలీవర్స్కి కనపడలేదు. అన్బిలీవర్స్కి కనపడలేదు. ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం కూడా అనుకుంటాం, అబ్బా ఈ ప్రవీణ్ గారు లేచి వస్తే సమాధిలో నుంచి ఇండియా మొత్తం మారిపోయింది కదా అనుకుంటాం. నేను అనుకున్నాను చిన్నప్పుడు ఈ యొక్క బరియల్ కార్యక్రమం చదివినప్పుడు సంఘ పెద్దలు చనిపోతే అందరూ ఏడుస్తారు కదా, అబ్బా ఆయన ఇప్పుడు లేస్తే మా ఊరంతా మారిపోద్ది కదా అనుకునేవాడిని. అలా జరగలేదు. ఆయన ఏర్పాటు చేస్తున్న వారికి కనపడ్డాడు. ఎవరు సాక్షులు? ఫస్ట్ సాక్షి మగ్దలేని మరియా. చాలా ఆశ్చర్యం అండి. ఒక స్త్రీకి ప్రభువారు కనపడటం చాలా ఆశ్చర్యం. యేసు ప్రభు సమాధి దగ్గర లాస్ట్ వెళ్ళిపోయింది ఆమెనంట. అందరూ సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళలేక ఆఖరికి వెళ్ళిన ఆమె ఎవరండి? మగ్దలేని మరియా. ఆమె మళ్ళీ అందరికంటే మూడో దినం ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి వచ్చింది. ఓపెన్ రూమ్ చూసింది. ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమె కన్నీరుకి అర్థం లేదు, కానీ ఆమె చేసిన పని మనం అభినందించాల్సిందే. దేని గురించి? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఆ మాటలు చూద్దాం, చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరి అన్న మాట మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. 14వ వచనం, 13వ వచనం. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచారో నాకు చెప్పండి. 15వ వచనం. ఆయన ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి, నేను ఆయనను ఎత్తుకొని పోతాను. చాలా ఆశ్చర్యం. నేను మోసుకెళ్తాను కదా. ఒక స్త్రీ ఒక పురుషుడిని మోయగలదా? కానీ ఆమె ఆశ ఏంటండి? నేను ఆయన్ని మోసుకెళ్తాను. ఆ భావంతో ఆ ప్రభువుతో నింపబడి సమాధి దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రభువారు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ద ఫస్ట్ అపీరెన్స్ మగ్దలేని మరియా. ప్రభు ఏమన్నాడంటే, మరియా నీవు నన్ను మోయలేవు, కానీ ఈ వార్త మోసుకెళ్ళు. ఏ వార్త? ప్రపంచానికి ఫస్ట్ న్యూస్ తీసుకొచ్చింది ఎవరండి? యేసు ప్రభు తిరిగి లేచాడని ఫస్ట్ న్యూస్ తీసుకొచ్చింది ఎవరు? మగ్దలేని మరియా. వెళ్ళి నా సహోదరులకు చెప్పు. ఇప్పుడు ఆ న్యూస్ మోసుకెళ్ళింది. ఎవరికి తీసుకెళ్ళింది? పేతురు గారు అందరికి తీసుకెళ్ళింది. వాళ్ళందరూ ఎవరండి? అపోస్తులు. ఒక భక్తుడు అన్నాడు, అపోస్తులకే అపోస్తురాలైంది అన్నాడు. మగ్దలేని మరి ఏమైందండి? అపోస్తులకే చెప్పండి, అపోస్తురాలైంది. మరి కనపడ్డాడు. తర్వాత పేతురుకు కనపడ్డాడు. ప్రభువారు పర్టికులర్గా వెళ్ళి ఆ పేతురుకు చెప్పండి. ఎందుకన్నాడు పేతురు అంటే, ఈ పేతురు గారే, ఆ యేసు ఎవరో నాకు తెలియదు. వీక్, అందరికంటే వీక్ పర్సన్ ఎవరండి? అందరికంటే స్ట్రాంగ్ పర్సన్ పేతురే. మనం విన్నాం కదా ఆరాధనలో. స్ట్రాంగ్ పర్సన్ పేతురే, వీక్ పర్సన్ కూడా ఎవరు చెప్పండి? పేతురే. ప్రభా నీ కొరకు జైలుకు వదిలి వస్తాను, ప్రాణమైన పెడతానన్నాడు. అన్న 2 గంటలు, కొన్ని గంటలు కూడా లేదండి. ఏం చేశాడు చెప్పండి? అదే రాత్రి ఏం చేశాడు? ఆ యేసు ఎవరో నేను ఎరుగను. అలాంటి వీక్ పేతురుకి ప్రభువారు స్పెషల్గా కనపడ్డాడు. మరి కొన్ని పత్రిక 15వ అధ్యాయం మాట ఉంటుంది. కేఫాకు కనపడాను. ఎవరో కేఫా? పేతురు. తర్వాత యాకోబు కనపడి. ఎవరు యాకోబు? యేసు ప్రభువారు పరిచర్య చేసేటప్పుడు ఆ తమ్ముళ్ళు కానీ సిస్టర్స్ కానీ ఎవరు ఆయన నమ్మలేదండి. ప్రవక్త సొంతూరులో సాక్ష్యం పొందాడు కదా, అంతే కదా, ఎవరండి సార్? కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఓన్ బ్రదర్కి ప్రత్యక్షమయ్యాడో కుటుంబం మొత్తం కనబట్టాను. మరియ కనపడ్డాడు, పేతురు కనపడ్డాడు, యాకోబు కనపడ్డాడు. ఎమ్మాయి గ్రామంలో 2 వెళ్తున్నారు, దుఃఖముఖులై వెళ్ళారు. 2 నడుచుకుంటున్నారు. ఒక అతని పేరు చెప్పారు, అతని పేరు క్లోయిపా. 2వ వ్యక్తి పేరు చెప్పలేదని ఇప్పుడు కూడా దాని గురించి స్టడీ చేస్తున్నారు. 2వ వ్యక్తి భార్య, 2వ వ్యక్తి తమ్ముడా, 2వ వ్యక్తి స్నేహితుడా, 2వ వ్యక్తి కొడుకా,
ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇద్దరు వెళ్ళారు మొత్తానికి. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్తున్నారు. ఇద్దరు దుఃఖముఖులు వెళ్తున్నారు. ప్రభు వారితో కలుసుకున్నాడు. ఎక్కువ మంది, నేనైతే అనుకుంటున్నాను వైఫ్ అండ్ హస్బెండ్, వారితో కలిసి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. వారికి విసిదపరిచాడు. మొదటి రోజే ఆ దినమే 5 సందర్భాల్లో కనపడతాడు. మేడగదిలో 10 మంది ఉన్నారు. ఒక్కడు మిస్ అయ్యాడు. ఎవరు? తోమా మిస్ అయ్యాడు. ఒకే మీటింగ్ మిస్ అయ్యాడు. చాలా మిస్ అయ్యాడు. ఒక్కోసారి ఒక్క మీటింగ్ మిస్ అయిపోతే ఎంత మిస్ అవుతామండి? ఒక్క మీటింగ్ మిస్ అయితేనే చాలా మిస్ అవుతాం బ్రదర్స్. చాలా మిస్ అయ్యాడు. మళ్ళా తోమా కొరకు కనపడ్డాడు. డిఫరెంట్ ప్లేసెస్లో కనపడ్డాడు. డిఫరెంట్ పర్సన్స్కి కనపడ్డాడు. డిఫరెంట్ పీరియడ్స్లో ఉదయకాలం కనపడ్డాడు, మధ్యాహ్నం కనపడ్డాడు, సాయంకాలం కనపడ్డాడు. డిఫరెంట్ ప్లేసెస్. సముద్రం ఒడ్డున కనపడ్డాడు. సముద్రం ఒడ్డున వలేస్తున్నారు 7. మళ్ళా పేతురు టీం ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ ఓల్డ్ ప్రొఫెషన్కి వెళ్ళిపోయారు. అక్కడ కలుసు. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీరియడ్స్. ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్. సెపల్కర్ సెయింట్స్ ఒక సాక్షిగా మనం చూస్తున్నాం. ఒకేసారి వెళ్ళిపోయేటప్పుడు 500 మంది కనపడ్డాడంట. బేతనీ కొండ నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు 500 మంది ఆయనకి ఫేర్వెల్ ఇచ్చారు. ఆ మాట చూడండి, 24వ అధ్యాయం లూకాసు వార్తలో ఉంటుంది. యేసుప్రభు వెళ్ళిపోతుంటే 40 దినాలు ఆయన భూమి మీద సంచరించి వెళ్ళిపోతుంటే వారందరూ సంతోషించారంటండి. చాలా ఆశ్చర్యం కదా. ఆఖరి వచ్చిన ఉంటుందండి. ఎవరైనా వెళ్ళిపోతుంటే దుఃఖమా, సంతోషమా? మనతో ఉండి, మనతో జీవించి, మనతో సంచరించి, మనతో ఆప్యాయంగా ఉండి ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే దుఃఖమా, సంతోషమా? దుఃఖమే. కానీ ఏం జరిగింది? వారు సంతోషించారు. ఎందుకంటే ఒక గ్రేట్ ప్రోగ్రామ్ జరగబోతుంది. ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్. ఇప్పుడు అపోస్తల కార్యంకి వచ్చాం. ప్రూఫ్స్ కాదు, ప్రీచింగ్. ఆ పునరుద్ధాన సత్యాన్ని యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాల వరకు శిష్యులు తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా సరే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36 వచనం. పేతురు మొట్టమొదటి ప్రసంగంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను, ఆయన లేపబడాను. అపోస్తులు ఎప్పుడు ప్రసంగం చెప్పినా ఏం చెప్పేవాళ్ళండి? యేసుప్రభు అద్భుతాలు చెప్పినా, యేసుప్రభు సూచికలు చెప్పినా అల్టిమేట్గా ఏం చెప్పేవాడు? ఆయన సిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము. చాలా సంవత్సరాల క్రితం కాకినాడ ఆ ప్రాంతంలో ఒక నైట్ నన్ను వాక్యం చెప్పమన్నారు. దాదాపుగా 50 minutes వాక్యం చెప్పాను. నేను అనుకున్నాను, అబ్బా నేను చాలా బాగా చెప్పాను అనుకున్నాను. మీటింగ్ అయిపోయి నాకు భోజనం చేసేటప్పుడు అక్కడ సేవకుడు అన్నాడు, డేవిడ్ బ్రదర్ మీరు 1/3 వంతే చెప్పారండి అన్నాడు. ఎంత చెప్పారంట? నేనంత సిలువ గురించి వివరించాను. యేసు ప్రభుని సిలువ మీదే పెట్టాను, అదే చెప్పాను. ఏం చెప్పాలి? ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆ రిజరెక్షన్ ప్రకటించాలి. 10వ అధ్యాయంలో కూడా కొర్నేలు ఇంటిలో అదే ప్రకటించాడు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అపోస్తల కార్యములు 3:15 ఆయన పునరుద్ధానం. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 10వ వచనం ఆయన పునరుద్ధానం. ఒక పక్క పేతురు చెప్తున్నాడు, ఇప్పుడు పౌలు వచ్చాడు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏథెన్సులో పునరుద్ధానం ప్రకటించాడు, కొరింథులో పునరుద్ధానం ప్రకటించాడు. సమస్త జనులకు ప్రకటించబడింది ద ప్రీచింగ్ ఆఫ్ ద రిజరెక్షన్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా ఏం చేయాలి? పునరుద్ధారణైన ప్రభువుని ప్రకటించాలి. అద్భుతాలు చేసి యేసుప్రభు చెప్తే ఉపయోగం లేదు. సూచక్రియలు చేసిన యేసుప్రభు గారు చెప్తే ఉపయోగం లేదు. అప్పులు తీసేస్తారని చెప్తే ఉపయోగం లేదు. యేసుప్రభు నమ్ముకుంటే మీకు జాబ్స్ వస్తాయి, ఉపయోగం లేదు. యేసుని చెప్పాలి. మన పాపం నిమిత్తం చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసుప్రభు వారు. ఇప్పుడు అపోస్తల కార్యం అయిపోయింది, పత్రికల్లోకి వచ్చాం. పత్రికల నిండా పునరుద్ధానం యొక్క ఫలితాలు, పర్పస్ ఆఫ్ రిజరెక్షన్. ఆయన ఎందుకు తిరిగి లేచాడు? దాని యొక్క ఉద్దేశం ఏంటి కదా? సువార్తల్లో యేసుప్రభు తిరిగి లేస్తానని చెప్పాడు. సువార్తలు ముగింపుకు వచ్చేసరికి ఆయన తిరిగి లేచిన సాక్ష్యాలు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో ప్రకటనలు చూస్తున్నాం. కానీ పత్రికల నిండా, ముఖ్యంగా రోమా పత్రిక, కొరింథీ పత్రికలు చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. రోమా పత్రిక చూడండి, 4వ అధ్యాయం. ఏంటి ద పర్పస్? 4వ అధ్యాయము 25 వచనం చదువుతున్నాను. ఆయన మన అపరాధాల మీద అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై ఏమైంది చెప్పండి? లేపబడ్డాం. ఆయన లేపబడకపోతే మనం ఏమేవాళ్ళం కాదండి? నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళం కాదు బ్రదర్స్. ద పర్పస్ ఆఫ్ రిజరెక్షన్. అంతేకాదు
యేసుప్రభు చనిపోయి తిరగటం ద్వారా ఆయన పునరుద్ధానం మన పునరుద్ధానానికి ఒక గ్యారెంటీ. ఒకవేళ మనం ప్రభు దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు కూడా ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం? మనం కూడా ఒకరోజు ఏమవుతాం? తిరిగి లేపబడతాం. మనల్ని కూడా తిరిగి లేపడానికి ఆయన ముందుగా ప్రథమ ఫలముగా ఫస్ట్ ఫ్రూట్గా తిరిగి లేచాడు. ఒకరోజు మన ప్రియులందరూ తిరిగి లేపబడతారు. గత రాత్రి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు జిమ్ ఎలియట్ అనే మిషనరీ ఆయన యొక్క లైఫ్ చూపించారు, డాక్యుమెంటరీ. అకా దీవుల్లో నరమాంస భక్షకులు 5 మిషనరీస్ని చంపేశారు. 5 ఆనాటి ప్రపంచమంతా ఒక న్యూస్ అయిపోయింది. ఆ 5 ఆ యొక్క దీవుల్లో హతసాక్షులు అయిపోయారు. వాళ్ళ ఒక నెల తర్వాత వాళ్ళ భార్య అదే పట్టణం వెళ్ళి అదే ప్రజల మధ్య సువార్త ప్రకటించింది. ఆఫ్టర్ 1 month. నమ్ముతారా మీరు? భర్తను కోల్పోయిన ఆమె మరలా వెళ్ళి ఏం చేసిందండి? సువార్త ప్రకటించింది. ఎవరి మధ్య? ఈ 1 month లోపు ఆ తెగలో కొంత చలనం కలిగింది, గొప్ప సువార్త కలిగింది. ఆమె మరలా ఎందుకు వెళ్ళింది? నా భర్త ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఒకరోజు ఏమవుతాడు? తిరిగి లేపబడతాడు. ద పర్పస్ ఆఫ్ రెజరెక్షన్. అంతేకాదు, యేసు పరిశుద్ధాత్ముడు రావాలంటే ఆయన చనిపోయి తిరిగి లేవాల్సిందే. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళని ఎడల ఎవరు రారండి? పరిశుద్ధాత్ముడు రాడు. ఆయన వెళ్ళిపోవటం, పరిశుద్ధాత్ముడు రావటం. సంఘం కట్టబడాలంటే ఆయన తిరిగి లేవాలి కదా. యేసుప్రభువు వారు ఏం చేశాడు? ఆయన రక్తంతో సంఘాన్ని కొన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ సంఘం కొరకు తిరిగి రావాలి. చాలా పర్పసెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్, ఈ పునరుద్ధాన సత్యాన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. చూస్తారు ఒకసారి రోమాపత్రిక 10వ అధ్యాయం 19 నేను చదువుతున్నాను. అదేమనగా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నేను వ్యక్తిగతంగా విశ్వసించాలి, వ్యక్తిగతంగా అంగీకరించాలి, వ్యక్తిగతంగా నమ్మాలి. అది నా రక్షణకు ఆధారం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. యేసు ప్రభు లేచాడండి అని పాడితే కాదు, యేసు ప్రభు మృతుల్లోంచి బయటకు వచ్చాడని పాడితే కాదు. ఏం కావాలి? నీ హృదయమందు విశ్వసించడమే కాకుండా ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు తిరిగి లేచాడని ఏం చేయాలండి? విశ్వసించాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడున్న మీరందరూ ఇదే నమ్మారని నమ్ముతున్నాను. యేసు ప్రభు నిజంగా నమ్మటం. ఇద్దరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఓహో, మీరు క్రిస్టియన్స్ అనుకుంటా అండి అన్నాడంట. అవును సార్. ఓ, మీరు క్రిస్టియన్సా? అంటే మీరు యేసుని నమ్ముతారా? యేసుని కాదు సార్, నా కొరకు ప్రాణం పెట్టి మృతి పొంది తిరిగి లేచిన యేసుని నమ్ముతానన్నాడంట. ఏమనంట బ్రదర్? జి రాజారావు గారు ఆయన పుస్తకం రాశాడు. నా కొరకు మృతి పొంది పాతి పెట్టబడి తిరిగి లేచిన యేసుని నమ్ముతాను. దట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ లాస్ట్ వన్, ద ప్లీ ఆఫ్ రిజరెక్షన్. ఈస్టర్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నామకార్థ క్రైస్తవ్యం ఏదో ప్రోగ్రాం చేసుకుంటున్నారు, కానీ ఈ యొక్క రిజరెక్షన్ డే సందర్భంగా ఒక ప్లీ, ఒక విన్నపం. ఇంకా ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్ష అంగీకరించలేదా? ఆయన నా స్థానాన్ని తీసుకున్నాడు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, మృతి పొంది తిరిగి లేచాడు, నమ్మలేదా? నమ్మకపోతే నిత్యాగ్ని నీకు దాపురించుద్ది. నీ గమ్య జీవితం, నీ యొక్క ఎటర్నల్ లైఫ్ అంతా దాని మీద ఆధారపడింది, ఈ గ్రేట్ ట్రూత్ మీద ఆధారపడింది. ఈ సమయమంది ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు నమ్మితే నిత్యత్వంలో ప్రభుతో కలుసుకుంటాం, ఆయనతో యుగయుగాలు ఉంటాం. ద ప్లీ ఆఫ్ రిజరెక్షన్. జగత్తు పునాది వేయబడక మునిపే ద ప్రోగ్రామ్ ఆఫ్ రిజరెక్షన్. పాత నిబంధన గ్రంథములు ద పిక్చర్స్ ఆఫ్ రిజరెక్షన్, పర్సన్స్ ఆఫ్ రిజరెక్షన్, సామ్స్ ఆఫ్ రిజరెక్షన్, అనేక కీర్తనలు, అనేక ప్రాఫెసీస్ పునరుద్ధానాన్ని గురించి రాయబడింది. సువార్తలో నేరుగా యేసు ప్రభు వారి ప్రొనౌన్స్మెంట్స్, ఆయనే ప్రకటనలు చేశాడు, నేను తిరిగి లేస్తాను. సువార్తల ముగింపులో ప్రూఫ్స్, అనేకమైన రుజువులు మనకు కనపడుతున్నాయి. అదే పునరుద్ధానాన్ని అపోస్తుల కార్యములో ప్రీచింగ్ ఆఫ్ ద రిజరెక్షన్ ప్రకటించారు.
పత్రికల్లో ద పర్పస్ ఆఫ్ రెజరెక్షన్, పునరుద్ధానం యొక్క పర్పస్ చాలా ఉన్నాయి, మనం క్లుప్తంగా చూసాము. పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన వ్యక్తిగత జీవితంలో ఆ పునరుద్ధానాన్ని మనం అంగీకరించాలి. ఆయన త్వరలో రాబోతున్నాడు. ప్లీ ఫర్ రెజరెక్షన్, ఆ యొక్క పునరుద్ధాన సత్యాన్ని అంగీకరించాలని ప్రభు నాన్న కోరుచున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.